ఆయుర్వేదం ద్వారా ఒక జబ్బుని నయం చేయవచ్చు, అలాగే రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా దినచర్యను ఆయుర్వేదంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో అభ్యంగం అనేది మరీ ఇంపార్టెంట్ అన్నమాట. అభ్యంగం అంటే తల నుంచి పాదాల వరకు కూడా ఆయిల్ అప్లై చేసి గోరువెచ్చటి నీళ్లతోటి తల స్నానం చేయడం. దీనినే మన తెలుగులో తలంటు స్నానం అని కూడా అంటామను. దీని వలన మనకి బాడీలోని శ్రమ, స్ట్రెస్, అలాగే వాతం, పెయిన్స్ ఏదన్నా ఉంటే వీటన్నిటిని కూడా రోజు అభ్యంగం చేయడం వలన తగ్గుతుంది. దీని వలన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్కిన్ టెక్స్చర్ కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. మనకి పంచేంద్రియాలు కూడా బాగా ఫంక్షన్ అవ్వడానికి, లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనేవి రాకుండా ఉండడానికి కూడా మనకి అభ్యంగం అనేది చాలా ఇంపార్టెంట్. అభ్యంగం ప్రతిరోజు చిన్న పిల్లల నుంచి కూడా ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చేయతగినది. సో దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి ఉండవు. ఇంట్లో దొరికే కొబ్బరి నూనె నుంచి మనకి ఆయుర్వేదంలో చెప్పబడిన మెడికేటెడ్ ఆయిల్స్ వరకు ఏ తైలాన్నైనా, ఘీ అయినా కూడా యూజ్ చేసి అభ్యంగం అనేది చేయవచ్చును. ఇది కొన్ని సందర్భాల్లో మాత్రం చేయరాదు. సో అందులో భాగంగా అజీర్ణం, జ్వరం, అలాగే ఎక్కువగా ఉన్న జలుబు, దగ్గు ఇవి ఉన్నప్పుడు మనకి అభ్యంగం అనేది చేయకూడదు. అలాగే కడుపు నిండుగా తిన్నా కూడా, లేదు సాయంత్రం సన్సెట్ అయిన తర్వాత కూడా అభ్యంగం అనేది చేయకూడదు. అభ్యంగం ఆ టైంలో చేయడం వలన మనకి అజీర్ణం వంటి, లేదు వాతం పెరగడం కానీ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో మార్నింగ్ లేవగానే మన కాలకృత్యాల తర్వాత ఆయిల్ అప్లై చేసి స్నానం చేయడం వలన మనకి ఎలాంటి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనేవి, అంటే ప్రస్తుతం మనకి బాగా ఎక్కువగా వస్తున్న స్పాంజిలైటిస్ అవ్వచ్చు, ఆర్థరైటిస్ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, బీపీ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేయవచ్చు. సుఖినో భవంతు.